బ్రేకింగ్ న్యూస్. భూముల వేలంతో హెచ్ఎండిఏకి కాసుల పంట కురుస్తోంది. 6 ఫ్లాట్ల వేలంతో 3,709 కోట్ల ఆదాయం లభించింది. అత్యధికంగా 15వ నెంబర్ ఫ్లాట్లోని ఒక్కో ఎకరాకు 151.25 కోట్ల ధర పలికింది. గజానికి 2.5 నుంచి 3 లక్షల మేర ఈ ధర పలికింది. రేపు గోల్డెన్ మైల్లోని భూముల వేలానికి రంగం సిద్ధమైంది. భూముల వేలానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, మనం చూస్తున్నాం ఇటు కోకాపేట నియోపోలిస్ భూములు అధిక ధరల్లో పలుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు రేపు గోల్డెన్ మైల్లో భూముల వేలానికి కూడా రంగం సిద్ధమైంది. సో ఈ వేలంలో ఎవరెవరు పాల్గొంటున్నారో, అసలు ఇప్పుడు భూముల రేట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? హెచ్ఎండిఏ 6 ప్లాట్ల వేలం నిర్వహించింది. ఈ 6 ప్లాట్ల వేలం అనేది హెచ్ఎండిఏతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల పంట కురిపించిందని చెప్పుకోవచ్చు. నియోపోలిస్ కోకాపేట్ పూర్తిగా రూపురేఖలు తొందరలో మారిపోబోతున్నాయనేది స్పష్టంగా ఇటీవల జరిగినటువంటి వేలంకి సంబంధించిన ప్రక్రియ కానీ భూములకు వచ్చినటువంటి ధర గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం మనం నియోపోలిస్ దగ్గర ఉన్నాం. ఇదే నియోపోలిస్కి సంబంధించినటువంటి భూములు మనం ఒకసారి గమనించవచ్చు. కేవలం రాళ్ళు రప్పలు గుట్టలు మాత్రమే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇవే రాళ్ళు రప్పలు ఇవే గుట్టలకు సంబంధించినటువంటి భూమి వేల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఎండిఏకి తీసుకువచ్చింది. ప్రస్తుతం మనం నియోపోలిస్ దగ్గర ఉన్నాం. నియోపోలిస్ దగ్గర ఇటీవల మొత్తం 6 ప్లాట్ల వేలం నిర్వహించింది. అందులో అత్యధికంగా ప్లాట్ నంబర్ 15లోని ఒక ఎకరానికి 151.25 కోట్ల రూపాయల ఆదాయం తీసుకువచ్చింది. లక్ష్మీనారాయణ గుమ్మడి అనేటువంటి వ్యక్తి ఆ ప్లాట్ నంబర్ 15ని స్వాధీనం చేసుకున్నారు. దాని తర్వాత ప్లాట్ నంబర్ 16కి 147 కోట్ల రూపాయలు వచ్చింది. అంటే ఒక ఎకరానికి, అంటే ఎంత కాస్ట్లీగా ఈ భూముల రేట్లు ఉన్నాయి, ఎంత కాస్ట్లీగా ఈ భూములు మారాయి, ఎంత విలువైనటువంటి భూములు ఉన్నాయనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత ప్లాట్ నంబర్ మొత్తం 19, 20కి కూడా దాదాపుగా 118 కోట్లు వచ్చింది. ప్లాట్ నెంబర్ 20కి 118 కోట్లు రాగా ప్లాట్ నెంబర్ 19కి 131 కోట్ల రూపాయల ఆదాయం ఒక ఎకరానికి వచ్చింది అని హెచ్ఎండిఏ నిన్న ఇచ్చినటువంటి పూర్తి డీటెయిల్స్ మనం ఒకసారి గమనిస్తే అర్థం చేసుకోవచ్చు. ప్లాట్ నెంబర్ 19ని పూర్తి స్థాయిలో యూలా అనేటువంటి కన్స్ట్రక్షన్స్ కంపెనీ స్వాధీనం చేసుకుంది. ఒక ఎకరానికి 137 కోట్ల రూపాయలు వచ్చిందంటే అర్థం చేసుకో 131 కోట్ల రూపాయలు వచ్చిందంటే ఎంత విలువైనటువంటి భూములు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిసర ప్రాంతాలు మనం ఒకసారి గమనించవచ్చు. ఎదురుగా మనకు నియోపోలిస్కి సంబంధించిన బోర్డు కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా దానికి ఆనుకొని ప్లాట్ నెంబర్ 16 ఉంటుంది. దాన్ని ఆనుకొని ప్లాట్ నెంబర్ 15 లెఫ్ట్ సైడ్లో ఉంటే రైట్ సైడ్లో ప్లాట్ నెంబర్ 18, 19, 20 ప్లాట్ నెంబర్ 20 కూడా వెనకాల వైపు ఉంటుంది. సో అత్యధికంగా ప్లాట్ నెంబర్ 15కి 151.25 కోట్లు ఎందుకు ధర పలికింది అంటే ఎగ్జాక్ట్గా మన నియోపోలిస్కి సంబంధించిన బోర్డు లెఫ్ట్ వైపులో మనకు ఒక ఎల్లో కలర్ జెండా కనిపిస్తుంది కదా, అదే ప్లాట్ నెంబర్ 15. అది నియోపోలిస్ ఫేస్ వాల్యూగా చెప్తారు. అందుకే అది ఎంట్రీ పాయింట్గా ఉంది కాబట్టి నియోపోలిస్కి సంబంధించిన ప్లాట్ నెంబర్ 15కే అంత పెద్ద మొత్తంలో ధర వచ్చింది అనేది హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు అంచనా వేస్తున్నారు. సో రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో ఈ నియోపోలిస్ కోకాపేట్కి సంబంధించిన భూముల విలువ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున పెరిగేటువంటి అవకాశం ఉంది. దేశంలో నాకు తెలిసి ఇంత పెద్ద మొత్తంలో ఒక ఎకరానికి రేటు వస్తుందా రాదా అనేటువంటి అధికారులు అంటే అంచనా వేశారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద మొత్తంలో ఈ భూముల విలువ పెరిగింది అనేది. గతంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది అని చాలా మంది విమర్శలు చేశారు. కానీ ఇటీవల హెచ్ఎండిఏ నిర్వహించినటువంటి వేలంలో స్పష్టంగా రియల్ ఎస్టేట్ ఏం మాత్రం పడిపోలేదు, రియల్ ఎస్టేట్కి ఏం మాత్రం దోకా లేదు, హైదరాబాద్లో ఉన్నటువంటి భూములకు ఏం మాత్రం దోకా లేదు. ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండొచ్చు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారం చేస్తుండొచ్చు, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు పెడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇతర పెట్టుబడిదారులు కావచ్చు, ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదని స్పష్టంగా ఇటీవల జరిగినటువంటి వేలం ప్రక్రియ కానీ భూములకు వచ్చినటువంటి రేట్లు చూస్తే అర్థమవుతుంది. మనం ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు కంప్లీట్గా ఎటు చూసినా మనకి ఇప్పుడు మాత్రం కేవలం గుట్టలు పెద్ద పెద్ద రోడ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. తొందరలో ఈ మొత్తం కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా ఈ మొత్తము 6 ప్లాట్లకు సంబంధించి 3,700 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఎండిఏకి వచ్చిందంటే ఎంత మంది పెద్ద ఎత్తున ఆసక్తి భూముల కొనేందుకు ఇంట్రెస్ట్ చూపారో అర్థం చేసుకోవచ్చు. వెనకాల వైపు మనం ఒకసారి గమనిస్తే అటువైపున పెద్ద ఎత్తున
కంపెనీలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ సైడ్లో రెసిడెన్షియల్కి సంబంధించిన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు రాబోయే రోజుల్లో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా హెచ్ఎండి అధికారులు ఆఫ్ ద రికార్డులో మనకి ఇస్తున్నటువంటి సమాచారం. మరో అంశం పాజిటివ్ ఏంటంటే ఇక్కడ ఏదైనా బిల్డింగ్ నిర్మిస్తే అది దాదాపుగా 60 ఫ్లోర్ల వరకు నిర్మించవచ్చు అనేది ఇక్కడ ఉన్నటువంటి క్లాజ్. అంటే ఈ భూములు కొనేందుకు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఆ ప్రత్యేకమైనటువంటి వెసులుబాటుని హెచ్ఎండిఏ కల్పించింది. ఇక్కడ దాదాపుగా 60 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా రావచ్చు. వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఉంటాయి. వాళ్ళ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఉంటాయి. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఈ భూములు మరింత రేటు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ భూములు కొంటే ఖచ్చితంగా వాళ్ళ కంపెనీలు కూడా బాగుపడతాయి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది కూడా ఈ వేలంలో పాల్గొన్నారు. దాదాపుగా 10 నుంచి 12 కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఈ 6 ప్లాట్లు కొనేందుకు ఆసక్తి చూపారు. అందులో ప్రధానంగా వజ్రాకి సంబంధించినటువంటి కంపెనీ ప్లాట్ నెంబర్ 16ని స్వాధీనం చేసుకుంది. దాని తర్వాత గోద్రేజ్ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ కావచ్చు, లేదా లక్ష్మీ ఉమ్మడి అనేటువంటి వ్యక్తి కావచ్చు, కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇట్లా అనేక కంపెనీలు కూడా ఇక్కడ ఉన్నటువంటి విలువైన భూములను స్వాధీనం చేసుకుంది. సో ప్రస్తుతం మనము ఈ నియోపోలిస్కి సంబంధించినటువంటి బోర్డు వెనకాల ఉన్నటువంటి ప్లాట్ల గురించే మాట్లాడుతున్నాం. మొత్తం 6 ప్లాట్లు కూడా ఆ నియోపోలిస్కి సంబంధించిన బోర్డు వెనకాలే మొత్తం 6 ప్లాట్లు ఉన్నాయి. ఆ 6 ప్లాట్లకు సంబంధించినటువంటి వేలం ఇటీవల ముగిసిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం దాదాపుగా 3,700 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇక రేపు గోల్డెన్ మైల్లో దాదాపుగా 1 ఎకరా 20 గుంటల భూమి వేలం వేయబోతున్నారు. ఆ భూముల వేలం వేసిన తర్వాత మరింత ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే హెచ్ఎండి అధికారులు అంచనా చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి వేలం ప్రక్రియ చూసినా ఎంత పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్స్ కానీ, పెట్టుబడిదారులు కానీ, ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ, లేదా ఐటీ కంపెనీకి ఎవరైతే పెడదామనుకుంటారో వాళ్ళు కానీ, లేదా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ వెంచర్లు వేసేటువంటి వాళ్ళందరూ కూడా కోకాపేట్ నియోపోలిస్లో భూములు కొనేందుకు చాలా ఆసక్తి చూపుతున్నారు. ఒక గోల్డెన్ ఎగ్గా దీన్ని భావిస్తూ ఉన్నారు. రెక్కలు కట్టుకొని ఎగురుతున్నాయి ఈ భూములకు సంబంధించినటువంటి ప్రైస్ అనేది స్పష్టంగా స్వయంగా హెచ్ఎండికి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పటి వరకు జరిగినటువంటి వేలం ఒక ఎత్తు అయితే రేపు జరిగేటువంటి వేలం మరో ఎత్తు అనేట్టుగా హెచ్ఎండి అధికారులు అంచనా వేస్తున్నారు. మరి ఏ విధమైనటువంటి రేటు రేపటి వేలంలో వస్తాయనే చూడాలి. కానీ ఇప్పటి వరకు నిర్వహించినటువంటి వేలంలో 6 ప్లాట్లకు కలిపి 3,700 కోట్లకు పైగా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఎండిఏకి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. సో మొత్తానికి చూసుకొచ్చి హైదరాబాద్ కోకోపేట నియోపోలిస్ లో భూముల వేలంతో హెచ్ఎండిఏకి కాసుల పంట కురుస్తోంది. మరో 6 ఫ్లాట్ల వేలంతో కూడా ఇప్పటి వరకు 3,709 కోట్లకు పైగా హెచ్ఎండిఏకి ఆదాయం వచ్చింది. ఇటు రేపు మరొకసారి కూడా ఇటు గోల్డ్ కు సంబంధించిన వేలం పాట అయితే వేయబోతుంది.